హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు ఆటో విజయశాంతి సీరియల్లోని వాళ్ళ నాన్న అన్న మాటలకి చిరంజీవి వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న తిట్టిన తిట్లు కూడా గుర్తుకు వస్తూ ఉంటాయి. ఏంటో నువ్వు ఏ పుట్టకు పుట్టావు, నీలాంటి వాడు ఎందుకురా నాకు పుట్టాడు అని చెప్పి తిడుతూ ఉంటే చిరంజీవి వంటగదిలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ అత్త వచ్చి ఎందుకురా అంతలా బాధపడుతున్నావు, ఏం బాధపడకు, మీ నాన్న సంగతి తెలిసిందే కదా అని ఓదారుస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళ అత్తకి చెప్తాడు, నాకు బాగా ఆకలేస్తుంది, అందుకనే బ్రెడ్ ఆమ్లెట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చి ఉల్లిపాయలు కట్ చేస్తాను, వాటికి నేను ఏడుస్తున్నాను, అంతేగాని నేనేమి మా నాన్న తిట్లకి ఏమి ఏడవట్లేదు అని చెప్పి అంటాడు. దానికి వాళ్ళ అత్త అనుకుంటుంది నిజమే అనుకుంటుంది, కానీ కాసేపటి తర్వాత ఆలోచించుకొని వీడు నా దగ్గర అబద్ధాలు చెప్తున్నాడు అని అనుకుంటుంది మనసులో, బయటికి చెప్పలేక. అప్పుడు చిరంజీవి అంటాడు, సరే అత్త, నేను బయటకు వెళ్ళి నాస్టా టిఫిన్ చేస్తాను అని చెప్పి అనేసి నేను వస్తానురా, ఇద్దరం కలిపి రెడీ అయ్యి వెళ్దామని చెప్పి ఇద్దరు బయలుదేరి వెళ్తారు. అలా నాకు మార్కెట్లో కూడా కాయగూరలు కొనుక్కునే పని ఉంది అని చెప్పి అంటాడు చిరంజీవి వాళ్ళ అత్తతోని. ఇద్దరు కలిపి మార్కెట్కి వెళ్తారు. మార్కెట్లో కాయగూరలు కొంటున్నప్పుడు వాళ్ళ అత్త మెడలో చైన్ ఒక దొంగోడు లాగేస్తాడు. వాడిని పట్టుకోవడానికి వాడు వెనకాతలే వెళ్ళి వాడితో ఫైట్ చేసి వాళ్ళ అత్త చైన్ తీసుకొస్తాడు చిరంజీవి. ఈ మధ్యలో విజయశాంతి అటుగా వెళ్తున్నప్పుడు ఆ దొంగోడు విజయశాంతి ఆటోలోకి ఎక్కి పారిపోతుండగా చిరంజీవి ఆటోలోనే ఉన్న వాడిని కిందికి లాగి మరీ కొడతాడు. అప్పుడే కొనుక్కున్న తను పాత పుస్తకాలైన MBA ఎంట్రన్స్ బుక్స్ని చిరంజీవి చింపేస్తాడు. అలా జరగడం చూసి విజయశాంతి చాలా బాధపడిపోతుంది. తన దగ్గర డబ్బులు లేవని చెప్పి ఉన్నదాంతోనే 1000 రూపాయలు పెట్టి తను పాత బుక్స్ కొనుక్కుంటుంది, వాళ్ళ అన్నయ్యకి భారం కాకూడదని చెప్పి. ఇదంతా పట్టించుకొని చిరంజీవి వాళ్ళ అత్త చైను ఆ దొంగోడి దగ్గర తీసుకొని వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ మాట్లాడుకోవడం విని ఈ చిరంజీవి కృష్ణంరాజు అనే అతను వాళ్ళ కొడుకని తెలుసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి వార్నింగ్ ఇవ్వాలనుకుంటుంది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి కృష్ణంరాజుకి వార్నింగ్ ఇస్తుంది, మీ అబ్బాయి వల్ల నా బుక్స్ అన్నీ చిరిగిపోయాయి చూసారా అని చెప్పి. అప్పుడు అతను డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. నాకు డబ్బులేం అవసరం లేదు, మీ అబ్బాయి ఇంకోసారి నాలాంటి ఆడపిల్లల్ని బాధ పెట్టకుండా చూడండి అని చెప్పి అంటుంది. కృష్ణరాజు కోపంగా చిరంజీవి మీద నీళ్ళు వంపి అతన్ని అవమానిస్తాడు. నువ్వు చేసే వెధవ పనులు సరిపోవని చెప్పి ఒక పేదింటి అమ్మాయి బుక్స్ కూడా చించేసావా అని చెప్పి పడుకున్న వాడి మీద నీళ్ళు వంపి మరీ లేపి తిడుతూ ఉంటాడు. ఇక్కడ చూస్తే విజయశాంతి డబ్బులు దాసి వాళ్ళ అక్కకి ఒక నెక్లెస్ కొనివ్వాలని చెప్పి బంగారం షాప్లోని ఇన్స్టాల్మెంట్లు కడుతూ ఉంటుంది. అతను అడుగుతాడు, ఎవరికోసం? మా అక్క పెళ్లి కోసం నేను కొంటున్నానని చెప్తుంది. మా అన్నయ్యకి భారం కాకూడదని నేనే కొంటున్నాను ఇది అని చెప్పి.